ఇది ఖచ్చితం, ఇది ఖచ్చితం, ఇది వాస్తవా అండి అనుకోవచ్చు. ఇది కన్ఫర్మ్. ఎలా చెప్పంటారా? ఈ ప్రకృతి ఒక విధానం ఉంది, ప్రకృతిలో ఒక విధానం ఉంది. ఏంటి విధానం అని చెప్పండి. ఇప్పుడు మన ఇంటి ముందు ఒక మామిడి చెట్టు నాటే కాయలు కాస్తాయి. పోనీ 1 సంవత్సరంతో వదిలేసిద్దా? అది ఉన్నాళ్ళు ఇస్తానే ఉంటుంది కదా. ఎలా అయితే ఇస్తుందో మనం పెట్టింది, నేను ₹1 తీసుకుంటే నీకు నేను తిరిగి ₹10 ఇవ్వాలయ్యా, ఇది నా నియమం అని చెప్పన్నాడు. ఇది ప్రకృతి అనేటువంటి విధానం. ఇది భూమిలో నువ్వు మంచి ఇతరం పెట్టినా, పిచ్చి ఇతరం పెట్టినా, ఏ ఇతరం పెడితే అది తిరిగి వచ్చింది కదా. ఇతరులకి మనం ఏదైతే ఇస్తామో అది మనకి తిరిగి వస్తుందన్నమాట. కాబట్టి మనం ఏం చేయాలి? ఉన్ననాడు మంచి పనులు చేస్తూ, ఉన్ననాడు భగవంతుడు ఇచ్చిన ఆయుష్ ఉంది, ఆయుష్ సద్గారు చేసుకోవాలి. ఆరోగ్యం ఉంది, సద్గారు చేసుకొని ధర్మాన్ని పాటించుకుంటూ సత్కార్యాలు చేసుకుంటూ అలా వెళ్ళిపో. నీకేం కావాలన్నా భగవంతుడు ఉన్నాడు, నీకేం కావాలని ఇస్తాడు. అది గుర్తుపెట్టుకోండి. నీటితో దీపాలు వెలిగించగా చూసి సాయినే సాక్షాత్ శివుడని నమ్మి సహర్షా ప్రతిరోజు అక్షతలతో ప్రేమాయ నమః.